యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నా. అందరూ బాగున్నారు కదా? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామానికి మహిమ చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు సృష్టికర్తమైన మా తండ్రి, నీ పాదాలు ఎదుకు వచ్చి నిన్ను గణపరుస్తూ ఉండగా ఈ ఉదయకాలమందు నీవు మహోన్నతుడుగా ఉన్నావు, మహిమ కలిగిన దేవుడిగా ఉన్నావు. మా ఎడల నీ యొక్క గొప్ప ప్రణాళికే నిన్ను సన్నతిస్తూ ఉన్నాను. మా జీవితాలలో నాయన నీవు మాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆయుష్ను బట్టి వందనాలు, ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ఈ శుభదినాన్ని మేము కలిగి ఉన్నామంటే శ్రీమంతుడువైన దేవ, నిన్ను బట్టే కనుక నీకు స్తోత్రాలు. అయ్యా, నీకు అసాధ్యమైనది లేదు, నువ్వు సమస్తము సాధ్యపరిచేవాడు కనుక నా తండ్రి, ఈ ఉదయకాలమందు ఈ మాటలు అయ్యా, ఈ ప్రార్థన మీరు అంగీకరించి వినుచున్న ప్రతి వారిని దీవించి, పాల్పొందిన వారిని దీవించి మీ సాక్షులు నిలబెట్టుకోమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ చెల్లిస్తూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను. ఈ చదవబడిన ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడంటే, దేవుడు మనలను పిలిచి ఉన్నాడు అని చెబుతున్నాడు. ఆయన మనం పిలిచాడు. రెండవదిగా ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు అనేది రాయబడింది. మూడవదిగా ఆయన మనం మహిమతో నింపాడు అని రాయబడుతుంది. అలాగే తన కుమారుని స్వారూప్యములోనికి మనల్ని తీసుకొచ్చాడు అని రాయబడుతూ ఉన్నది. అలాగే ఆయన కుమారులుగా మనల్ని స్వీకరించాడు అని రాయబడుతున్నది. అలాగే ఆయన స్వాస్థ్యములో మనలను పాలి భాగస్థులుగా ఆయన చేసుకున్నాడు అని రాయబడుతుంది. ఈ రీతిగా ఉండటం కొరకై దేవుడు మనను ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా దీవించబడాలి అని దేవుడు మన ఎడల ఈ గొప్ప ప్రణాళికని కలిగి ఉన్నాడు. మనమైతే సహజంగా మన కుటుంబ విషయంలో కానీ మన బిడ్డల విషయంలో కానీ మనం ఏం చేస్తాం? మన బిడ్డలకి మంచి బట్టలు ఇవ్వాలి, వాళ్ళకి మంచి చదువు నేర్పియాలి, మంచి స్కూల్లో జాయిన్ చేయాలి, అలాగే వారికి మంచి ఆస్తులను సమకూర్చి భూమి కానీ బంగారం కానీ వస్తువులు కానీ, ఆడపిల్లలైతే మరి బంగారు వస్తువులు కానీ వారికి ఏర్పాటు చేసి ఉంచాలి అని మనం పిల్లలకి ఏమిద్దామా అని మన ఆలోచన. మన దేవుని ఆలోచన ఏంటి? ఆయన కుమారులుగా చేసుకొని ఆయన స్వాస్థ్యంలోనికి మనల్ని వారసులుగా చేసుకొని ఆయన మన నీతిమంతులుగా దీవించి మనల్ని తన స్వారూప్యంలో తీసుకురావాలని ఆయన గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. చూడండి, దేవునికి మానవునికి ఉన్న వ్యత్యాసం ఎలాంటిది. కనుక మరి ఆ దేవుని యొక్క సంకల్పం చొప్పున మనం కనుక ఉన్నట్లయితే నువ్వు ఏదైతే నీ పిల్లల కొరకు నువ్వు చేయాలనుకున్నావో అవన్నీ కూడా దేవుడు నీకన్నా ముందుగానే ఆయన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మన జీవితాన్ని కానీ మన పిల్లల జీవితాన్ని కానీ దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క సంకల్పానికి అనుకూలంగా మన బిడ్డలను పెంచకుండా మనం వ్యతిరేకంగా పెంచుతున్నాం. కనుక ఆ ఆశీర్వాదాలు అనేవి మన యొక్క జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో కోల్పోతూ ఉన్నాం. ఎందుకంటే దేవుని ఉద్దేశం చూడండి, ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఇర్మియా 1వ అధ్యాయం 4వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చదివితే అక్కడ తల్లి గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని దేవుడు సెలవిచ్చాడు. తల్లి గర్భములో మనం ఒక బిడ్డగా అంటే పిండముగా కూడా మన రూపం అనేది ఏర్పడక మునిపే దేవుడు మనం ఏమై ఉండాలో, మన జీవితం ఏమై ఉండాలో, మన యొక్క పరిస్థితి, మన యొక్క బ్రతుకు ఏమై ఉండాలో ఆయన అప్పుడే ఎరిగి ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం? పిల్లలు పుట్టిన తర్వాత అబ్బాయి పుడతాడో అమ్మాయి పుడతాడో తెలియదు, కానీ వారి గురించి మనం ఎన్నో ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? అసలు నీవు రూపం అనేది రాకమునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను.
మన పిల్లలు పుట్టిన తర్వాత అమ్మాయి పుట్టిన అమ్మాయికి సంబంధించి మనం సిద్ధపరుస్తాం, అబ్బాయి అయితే అబ్బాయికి సంబంధించి మనం సిద్ధపరచాలని చూస్తాం. అమ్మాయిని ఎలా చదివేయాలా, అబ్బాయిని ఎలా చదివేయాలా, ఇలాంటి ప్రణాళికలు వేసుకుంటాం. వాళ్ళకి ఎలాంటి వస్తువులు కొనాలా ప్రణాళికలు వేసుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, అసలు నువ్వు పిండముగా రూపింపబడకపోయి నేను నిన్ను ఎరిగి ఉన్నటువంటి వాడను అని దేవుడు చెబుతూ ఉన్నాడు. మరి అలాంటి దేవునికి మన బిడ్డలను మనం అప్పగించాలి, మన యొక్క జీవితాలను మనం అప్పగించాలి. ఎందుకంటే ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వేమవ్వాలో, నీ జీవితం ఏమవ్వాలో, నీ జీవితంలో నువ్వు ఎప్పుడు ఉన్నతమైన స్థితిలోకి వెళ్తావో, నీకున్న సమస్య నుండి నువ్వు ఎలా విడుదల పొందుతావో, ఇవన్నీ కూడా దేవుడు తన ప్రణాళికలో ఎరిగినటువంటి వాడు. ఆయన నీ ఎడల ఆ ప్రణాళికను ఏర్పరిచినటువంటి వాడు. నా వ్యక్తిగతమైన జీవితంలో నేను చాలాసార్లు చెప్పాను, నేను చార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాలనుకున్నాను, కానీ ఈ దినాన్ని దేవుడు నన్ను సేవకుడిగా నిలబెట్టాడు. అలాగే నేను అసలు ఈ బైబిల్ అంటే నాకు ఇష్టం లేదు, దాన్ని తృణీకరించాను, గిరాటేశాను, దూషించాను. అలాంటిది ఈ రోజున అదే బైబిల్ పట్టుకుని నేను బోధించగలుగుతూ ఉన్నా. అంటే నా ఎడల దేవుని యొక్క ప్రణాళిక అది. అందుకనే నా యొక్క తలంపులు, నా ఆలోచనలు, నా యొక్క ఆ ఉద్దేశాన్ని ప్రక్కన పెట్టేసి తన ప్రణాళికలోనికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. అలాగే నీ ఎడల కూడా ఆయన ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒకవేళ నువ్వు నీ బిడ్డలు ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నావు, కానీ దేవుడు ఇంజనీర్స్ మీదే ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిని ఇవ్వటానికి ఏర్పాటు చేసుకున్నాడేమో. నువ్వు అనుకున్నావు ఏ నర్సుగానో నీ బిడ్డల ట్రైనింగ్ ఇప్పిద్దాం, చదివిద్దాం అనుకున్నావు, కానీ నీ బిడ్డలను దేవుడు ఒకవేళ డాక్టర్ చేయాలనుకుంటున్నాడేమో. అంటే ఆయన ఉద్దేశం వేరు, ఆయన ప్రణాళిక వేరు. కనుక మనం మన బిడ్డలను ఆయనకు అప్పగించి ఆయన సన్నిధిలో ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనతో సహవాసం చేస్తూ ఆయనను వేడుకునేవారుగా, ఆయన వాక్యాన్ని ధ్యానించేవారుగా మన బిడ్డలను పెంచినప్పుడు దేవుడు ఆ బిడ్డల ఎడల తన ప్రణాళిక నెరవేరుస్తాడు. ఇంకో మాట మనం చదువుకున్నట్లయితే దేవుడు అంటూ ఉన్నటువంటి మాట, మరి ఒక మాట ఇక్కడ, భవిష్యత్తులోనికి ఆయన దృష్టి సారించి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ముందుగానే చూజ్ చేసుకున్నటువంటి దేవుడై ఉన్నాడు. అంటే మన యొక్క భవిష్యత్తు ఏమవబోతుందో కూడా ఆయన ముందే చూస్తున్నటువంటి దేవుడు. దావీదు గురించి మనం చాలాసార్లు ధ్యానం చేస్తాం. మరి దావీదు గొర్రెల దగ్గర ఉన్నాడు. ఆయన రహస్యముగా ఆయన జన్మించాడు, ఆ వాక్యం చెబుతా ఉంది. మరి అలాగే ఆయన జన్మ కానీ ఆయన తండ్రి ప్రేమ పొందుకున్నట్లు, తల్లి ప్రేమ పొందుకున్నట్లు మన బైబిల్లో ఎక్కడా కూడా చూడట్లేదు. మరి అలాంటి దావీదు ఎక్కడ గొర్రెల దగ్గర ఉన్నాడు, మిగిలిన సహోదరులందరూ ఇంట్లో ఉంటే దావీదు మాత్రం తండ్రి ఆ గొర్రెల దగ్గర ఉంచాడు. అంటే అతని రహస్యంగానే పెంచాడు, అతను రహస్యంగానే పుట్టాడు, అతను రహస్యంగానే ఉంటున్నాడు. మరి వీళ్ళందరూ కూడా పిలిచాడు, నీ కొడుకులను అందరినీ పిలవమని ప్రవక్త చెబితే అందరినీ పిలిచాడు, కానీ ఆయన పిలవాలి. కారణం ఏంటంటే మరి అతన్ని రహస్యంగా ఉంచాడు. యెషయా అంత రహస్యంగా ఉంచడానికి ఆయన దావీదు యొక్క తల్లి ఇశ్రాయేలులో సంబంధించి యోధా వంశాల నుంచి రాలి, ఆమె వేరే అన్య జాతి, ఆ యొక్క అన్య కుటుంబం నుండి ఆయన జన్మించి ఉన్నాడు కనుక మరి తనను విలేస్తారన్న భయంతోనో మరి ఏ కారణంతో ఉంచాడో మనకు తెలియదు, ఆయన గొర్రెల కాపరిగా ఆయన ఉంటూ ఉన్నాడు. అలాంటి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎవరు చూశారు? ముందుగానే దేవుడు చూశాడు. మనం మొదటి సమయాలు 16వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, నేను నా యొక్క ప్రజలను పరిపాలన కొరకే నేను ఒక వ్యక్తిని రాజుగా నేను అభిషేకిస్తున్నాను, నేను ఒక వ్యక్తిని చూశాను అని దేవుడు అంటున్నాడు. చదువుకున్నామా? మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము, మొదటి సమూయేలు 16వ అధ్యాయాన్ని మనం ఈ వాక్య భాగాన్ని ఒకసారి చదువుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు వెళ్దాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నువ్వు ఎంతకాలము దుఃఖింతువు, నీ కొమ్మును తైలముతో నింపుమో, బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించు. నేను అతని కుమారులు ఒకరిని రాజుగా నేను చూస్తా ఉన్నా, నువ్వు వెళ్ళు. ఆ తర్వాత ఈయన గొర్రెల దగ్గర ఉన్నాడు. ఆ సమూయేలు అడిగాడు, వీరేనా అంటే అవును వీరే. మరలా చెప్పానంటే ఇదిగో గొర్రెలు కాసుకునే ఒకడు ఉన్నాడు గొర్రెల దగ్గర, నువ్వు అతను పిలిపి అతను వచ్చేదాకా వీళ్ళందరూ వెయిట్ చేశారు. వాళ్ళు వచ్చే వరకు మిగిలిన వారు ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నారు, ఉన్నతంగా చక్క కుటుంబంతో తండ్రితో గెలుపుతూ ఉన్నారు, కానీ అతను తండ్రి ప్రేమ దూరంగా గొర్రెల దగ్గర ఉన్నాడు. ఆయన వచ్చిన తర్వాత చూడండి 11, 12 వచనాలు చదవచ్చు. 12 వచనం,
అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్న వాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. నేను కోరుకున్నవాడు. ఆయన ముందుగానే చూశాడు దావీదుని, గొర్రెల దగ్గర ఉన్న దావీదుని ముందుగానే చూశాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన మనం ముందుగా చూచినవాడు. తల్లి గర్భంలో రూపింపబడమనిపై మనం ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే మన భవిష్యత్తుని ఆయన ముందుగా చూచినవాడు. నువ్వేమవ్వాలో ఆయన చూచినటువంటి వాడు. అందుకని అక్కడ వ్రాయబడుతున్న మాట, దేవుడు మన ఎడల ఒక నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు. ఆయన మన ఎడల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. అది నెరవేర్చబడాలి నీ జీవితంలో, నా జీవితంలో. అంటే మనం ఆయన ఎదుట విధేయులంగా జీవించినప్పుడు, ఆయనకు లోబడి మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన దీవిస్తాడు. దావీదుని ఆయన చూచాడు, నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయించుకుని రాజుగా అభిషేకించాడు. మరి దావీదు యొక్క విధేయతను బట్టి దావీదు యొక్క సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచినట్లుగా మనందరం కూడా ఎదిగినటువంటి వారు. కాబట్టి ప్రియ సంగమా, ఈ ఉదయకాల సమయంలో అటు దేవుని వైపు చూద్దాం. దేవునికి మనం అప్పగించుకున్నాం. దేవా, నా ఎడల నీ నిర్ణయం ఏమైతే ఉన్నదో అది నెరవేర్చబడినట్లుగా నన్ను నీకు అప్పగించుకుంటున్నానని ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. మమ్మలను తల్లి గర్భంలో రూపింపబడుతుంటే నువ్వు ఎరిగినటువంటి వాడు. అలాగే మా భవిష్యత్తుని నువ్వు ముందుగానే చూచిన దేవుడు. అంటే నీకు మమ్మల్ని అప్పగించుకుంటూ మమ్మల్ని పిలిచి ఏర్పాటు చేసుకున్నావు కనుక ఆ పిలుపు తగిన ఆయా జీవితాన్ని మేము కలిగి నీ నిత్య ఆశీర్వాదాన్ని, ఆయా నిత్య జీవాన్ని మేము అనుభవించినట్లు సమస్త మహిమా ప్రభావం మీకు చెల్లించి మమ్మల్ని తగ్గించుకుంటూ ఈ మాటలు వింటున్న మా బిడ్డలందరినీ కూడా అయ్యా నీ యొక్క నిర్ణయమును బట్టి, నీ ప్రణాళికను బట్టి నువ్వు హెచ్చించి వర్ధిల్ల చేసి మీ సాక్షులుగా నిలబెట్టుకోమని యేసునామం నడిపుణ్య నామ తండ్రి, ఆమె. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ రేగి దేవుని సన్నిధి తోడైంది దీవించునగాక. ఆమె. మే గాడ్ బ్లెస్ యు. దేవుని అందరిని దీవించు.